భవిష్యత్తులో ఏదైతే ఇక్కడ పరికరాలు అమర్చిస్తున్నామో దానికి బాధ్యత తీసుకొని ఇక్కడ ఏదైతే ఆ కాగితాలు వచ్చేసేసి దీనికి ధ్వంసం చేస్తా ఉన్నారు, దీనికి భద్రంగా పెట్టే దానికి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ కాలనీ నివాసులది ఉంది. ఆదర్శ తులసి నగర్ లో జిమ్ ఎక్విప్మెంట్స్ తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. తాండూర్ టౌన్ ఈరోజు 12వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి గారు, మరి టౌన్ ప్రెసిడెంట్ బాతుల నాగు, మరి ఏఎంసీ చైర్మన్ మాజీ చైర్మన్ బాలరెడ్డి గారు, మరి హబీబులాలా, మరి కౌన్సిలర్లు అందరూ కలిసి అక్కడ కొత్త జిమ్ ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేయుట కొరకై భూమి పూజ చేసి ప్రారంభం చేశారు. అయితే ఇట్టి కార్యక్రమం తర్వాత వారు మాట్లాడుతూ తాము ఎన్నో లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని, అలాగే ఎక్కడెక్కడైతే పార్కులు ఉన్నాయో అక్కడ అన్నిటినీ మేము డెవలప్ చేస్తామని, కాంగ్రెస్ హయాంలోనే ఇవి జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. అదేవిధంగా వైస్ చైర్మన్ రజాక్ గారు మాట్లాడుతూ ఈ ఎక్విప్మెంట్ మన ఆరోగ్యం కోసమై ఉంది, రోజు ఎక్సర్సైజ్ చేయాలని, అదేవిధంగా కాలనీ వాసులు వీటిని భద్రంగా చూసుకునే బాధ్యత కూడా వీరిపై ఉందని, మరి ఇంత ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నప్పుడు అటువంటి ప్రజాధనంతో ఆరోగ్యం కోసం మనం ఎలాగైతే మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటామో అలాగే ఈ ఎక్విప్మెంట్ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలియజేశారు. వారందరూ ఏమేమి మాట్లాడుతున్నారో చూడండి. ఇవాళ మనకి డిఎంఎస్టీ ఫండ్లో మన తాండూర్ టౌన్లో ఒక 5 వార్డులకి గాను ఓపెన్ జిమ్ కోసం అని చెప్పి 5 లక్షలు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేశారు. ఇవాళ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు డిఎంఎఫ్టీ అని చెప్పేసి స్పెషల్ ఫండ్ మన తాండూరులోని 36 వార్డుల్లో భాగంగా మొదటి విడతగా ఒక 5 వార్డుల్లో ఓపెన్ జిమ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తాండూరు ప్రజల ఆరోగ్యమే మన ముఖ్య లక్ష్యం అని చెప్పేసి ఎమ్మెల్యే బుయ్యాని మనోహరన్న గారు తాండూరు ప్రజలకు ఈ ఉరుకుల పరుకుల జీవితంలో ఓపెన్ జిమ్ ఉంటే ఒక 30 మినిట్స్ అన్న రోజు వ్యాయామం వార్డు ప్రజలు చేసుకుంటారని చెప్పేసి 5 లక్షల బడ్జెట్తో మొదటి విడతగా 5 ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని తాండూరు పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సహకారంతో తాండూరు పట్టణంలోని మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో అలాగే మిగతా మొత్తానికి 5 వార్డులలో డిఎంఎఫ్టీ నిధుల కింద ఒక్కో పార్కులో ఓపెన్ జిమ్ పరికరాలను పెట్టిస్తూ దానికి 5 లక్షల రూపాయల నిధుల సమీకరణ చేసి ఏదైతే ఓపెన్ జిమ్ చేయడానికి వార్డు ప్రజలకు అవకాశం వచ్చిందో దాన్ని వినియోగించుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అనే సంకల్పంతో మన మనోహర్ రెడ్డి గారు ఈ యొక్క పార్కులో ఓపెన్ జిమ్ శాంక్షన్ చేశారు. దీన్ని 12వ వార్డులోని చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పార్కులో చేయడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు మిగతా పార్కులో కూడా విడతల వారీగా దశల వారీగా వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం, అందులోపల రేపు 2 రోజుల్లో మనోహర్ రెడ్డి అన్న బర్త్డే సందర్భంగా ఈరోజు తనదైన వార్డు, తను ఓటరున్న వార్డు లోపల ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనే సంకల్పంతో ఈరోజు ఆదర్శ తులసి నగర్లో జిమ్ ఎక్విప్మెంట్స్తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అందరూ వినియోగించుకునే విధంగా ఇక్కడ ఏదైతే ప్రొటెక్షన్తో ఉంది పార్కు, కాబట్టి తప్పకుండా ఇక్కడ అందరూ వినియోగించుకోవాలని ఇక్కడ ఎక్విప్మెంట్స్ చేయడం జరుగుతుంది. మొదటి విడతగా 5 వార్డుల్లో మొదటి వార్డు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా తాండూరు పట్టణం లోపల ఇంకెక్కడ అవసరం ఉన్నా మనోహర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు నిధులను తీసుకురావడం జరిగింది. ఇంకా ఏమైనా తాండూరుకి అవసరం ఉన్నా తప్పకుండా అన్ని వార్డుల లోపల వేసే విధంగా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాము. ఇంకా ఇక్కడ అభివృద్ధి విషయంలో కూడా 36 వార్డులు మాకు సమానమే. 36 వార్డుల లోపల ఎక్కడ ఏ సమస్య ఉన్నా తీరుస్తామని తాండూరు పట్టణ ప్రజలకందరికీ తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నగారికి మరొకసారి బర్త్డే విషెస్ చెప్పుకుంటూ హ్యాపీ బర్త్డే మనోహర్ రెడ్డి అన్న.
అందరి మీరు ఎల్లవేళలా ఆ దేవుడి ఆశీర్వాదంతో సుఖ సంతోషాలుగా ఉండి తాండూరు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ దాన్ని వినియోగించుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అనే సంకల్పంతో మన మనోహర్ రెడ్డి అన్న గారు ఈ యొక్క పార్కులో ఓపెన్ జిమ్ శాంక్షన్ చేశారు. దీన్ని 12వ వార్డులోని చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పార్కులో చేయడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమం మిగతా పార్కులో కూడా విడతల వారీగా దశల వారీగా వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పి కానీ ఇక్కడ కాలనీ నివాసులు కూడా భద్రతగా చూసుకోవాలి. ఎందుకంటే చాలా అకాయితాలు కూడా ఈ పార్కులు వచ్చేసేసి ఈ పరికరాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఎన్నో రూపాయలు కేటాయించి ఈ మంచి రూపంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ పార్కు. మరి ఈరోజు టెంకాయలు కొట్టి మరి ఇంకా ఎన్నో నిధులు తీసుకురావడం జరిగింది. మన చైర్మన్ గారు దీనికి చాలా ప్రయత్నం చేసి మనోహర్ రెడ్డి అన్న గారికి చెప్పి ఈ నిధులు తీసుకురావడం జరిగింది. తాండూరు ఈ ప్రాంత ప్రజలకు కూడా బాధ్యత ఉంది. రేపు భవిష్యత్తులో ఏదైతే ఇక్కడ పరికరాలు అమర్చిస్తున్నామో దానికి బాధ్యత తీసుకొని ఇక్కడ ఏదైతే ఆ కాగితాలు వచ్చేసేసి దీనికి ధ్వంసం చేస్తూ ఉన్నారు దీనికి భద్రంగా పెట్టే దానికి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ కాలనీ నివాసులది ఉంది. కాబట్టి ప్రతి పౌరుని ఈ పైసలు దీంట్లో ఉన్నాయి కాబట్టి ట్యాక్స్ రూపంలో కానీ సుంకం రూపంలో కానీ ఈ ప్రజాధనమే ప్రజలకు ఉపయోగపడేలా ఈడ మనము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా దీనికి దగ్గరగా ఉండి ఇక్కడ అధికారులే కాకుండా ప్రజా నాయకులే కాకుండా ప్రజలు కూడా కర్తవ్యం ఉంది. కాబట్టి ప్రజలు కూడా దీనికి దగ్గరగా ఉండి దీనికి పరిసరాలు శుభ్రంగా పెట్టే కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ప్రతి ఆదివారం కూడా వచ్చేసేసి ఎట్లయితే కార్మికులు మన పనిచేస్తారో ఇక్కడ కూడా ఈ ప్రాంత నివాసులు కూడా వచ్చేసేసి కొద్దిగా శుభ్రపరిస్తే బాగుంటుంది. బయటి దేశాలలో ఇక్కడ ఉన్న అక్కల పక్కల పరిసరాల్లో ఉన్న జనాలే దానికి శుభ్రతగా చేసుకుంటారు. కాబట్టి భారతదేశంలో కూడా మన తాండూరులో కూడా ఈ ప్రాంత ప్రజలు కూడా ఈ పార్కుని ఈ ఉద్యానవనానికి శుభ్రత పెట్టుకునే అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకు ఉపయోగపడే దీర్ఘకాలంగా ఉంటుంది అని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.